తెలంగాణ DWSET 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈరోజు మనకు కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయనున్నారు. సో ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం లిటిల్ బిట్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ కన్వర్షన్ బేస్డ్ సీట్స్ ఎవరికి అలాట్ చేయడం జరుగుతుంది అండ్ ఒకవేళ సీట్ వస్తే మనం ఏ విధంగా కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు కనుక సీట్ రానట్లయితే బేస్డ్ ఆన్ మీ ర్యాంకును బట్టి కేటగిరీని బట్టి మీకు సీట్ రానట్లయితే మీరు యొక్క కన్వర్షన్ బేస్డ్ సీట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ ఫేజ్లో సీట్ రాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కన్వర్షన్ బేస్డ్లో సీట్ రావడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మీకు ఈ యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. నార్మల్గా మనకు సెకండ్ ఫేజ్లో రిజల్ట్ అయితే రావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో కొంతమంది డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల జాయిన్ అవ్వరు, డ్రాప్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు డ్రాప్ అవ్వడం వల్ల కొన్ని సీట్స్ మనకు లెఫ్ట్ ఓవర్ అయితే మిగిలిపోతాయి. ఆ విధంగా ప్రతి కాలేజ్లో ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు జాయిన్ అవ్వలేదో వారికి సంబంధించిన లెఫ్ట్ ఓవర్ కానీ వేకెన్సీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కన్వర్షన్ బేస్డ్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అతను డ్రాప్ అవ్వడం వల్ల అతని తర్వాత నెక్స్ట్ ర్యాంకర్ ఎవరైతే ఉంటారో కేటగిరీలో కానీ అండ్ రిలవెంట్ ర్యాంక్లో కానీ రిలవెంట్ మెథడాలజీలో కానీ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళకి ఈ యొక్క కన్వర్షన్ బేస్డ్ సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సీట్ అలాట్మెంట్కి సంబంధించిన రిజల్ట్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది ఈ రోజు మనకు వస్తుంది. 10th July 2025 రోజు మనకు సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. మళ్ళీ సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు టైమింగ్ చెప్పండి సార్ అని. టైమింగ్స్ అంటూ మనకు అఫీషియల్గా ఏం మెన్షన్ చేయలేదు. బట్ యాజ్ ఫర్ ప్రెస్ నోట్ ప్రకారం యాజ్ ఫర్ మన యొక్క వెబ్సైట్ ప్రకారం డేట్ వచ్చేసి మనకు 10th July 2025 అయితే ఈ యొక్క కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ ఫర్దర్గా సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది. వన్స్ కన్వర్షన్ బేస్డ్ సీట్ అనేది అలాట్ చేసిన తర్వాత అప్పుడు ఆ టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. ఇఫ్ ఒకవేళ మీకు కన్వర్షన్ బేస్డ్ ప్రకారం సీట్ వచ్చిందనుకో నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మనకు 2 days అవకాశం అయితే ఇచ్చారు కన్ఫర్మేషన్ కోసం. 10th July 2025 అండ్ 11th July 2025 ఈ 2 daysలో వచ్చేసి మీకు ఏ కాలేజ్లో అయితే కన్వర్షన్ బేస్డ్ సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి రిపోర్టింగ్ చేయాలి. అండ్ బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీరు మీ యొక్క కాలేజ్ సంబంధించిన ఫీ ఎంత అయితే ఉంటుందో అది పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. అండ్ కన్వర్షన్ బేస్డ్లో కూడా సీట్ రాని విద్యార్థులు ఏం చేయాలి సార్ అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. నేను స్టార్టింగ్ నుంచి చెప్పడం జరిగింది. మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్ రాగానే మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నట్టయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ నియర్ బై మేనేజ్మెంట్ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. ప్రైవేట్ కాలేజెస్లో ఫీ కట్టేసుకోని అయితే చెప్పడం జరిగింది. బట్ ఫీ వచ్చేసి మినిమం 1 lakh to 2 lakhs మధ్యలో అయితే చెప్తున్నారు కాలేజ్ అథారిటీస్ అందరూ. బేస్డ్ ఆన్ మీ యొక్క లొకేషన్లో ఉన్న డిమాండ్ని బట్టి వాళ్ళ అమౌంట్ అయితే చెప్తారు. సో ఇంత ఫీ కట్టి డిఎడ్ చేయడం అవసరం అంటే సమ్ టైమ్స్ నేనైతే అవసరం లేదని చెప్తాను. నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ రాసుకొని ఇయర్ వేస్ట్ అయినా దానికోసం వెల్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ మీరు జాయిన్ అవ్వడం బెస్ట్. లేదు సార్ మేము 1 lakh పే చేయగలుగుతాం, 2 lakhs పే చేయగలుగుతాం, సమ్ వాట్ ఎవర్ కాలేజ్ వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం పే చేయగలుగుతాం అంటే జాయిన్ అవ్వండి. సో ఇయర్ అయితే వేస్ట్ అవ్వదు. అదొక విధంగా మీకు బెనిఫిట్ కూడా అవుతుంది. అండ్ సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఈ నియర్ బై కాలేజెస్లో మేనేజ్మెంట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ లేదా మేనేజ్మెంట్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు కానీ మీ ఏరియాలో ఫీ ఎంత ఉంది అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదర్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ కంపేర్ చేసుకోవడానికి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. వేరే డిస్ట్రిక్ట్లో ఏమైనా ఎక్కువ అడిగినట్లయితే మీ డిస్ట్రిక్ట్లో తక్కువ ఉందనుకోండి కంపేర్ చేసుకోవడానికి జాయిన్ అవ్వడానికి ఒక డిసిషన్ తీసుకోవడానికి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.